చికెన్ రెసిపీస్ చేయడం ఎంత ఈజీనో ప్రాన్స్ రెసిపీస్ చేయడం కూడా అంతే ఈజీ. చాలామంది ఆ ఫిష్ స్మెల్ వస్తుందని భయపడతారు. బట్ ఇక్కడైతే నేను ప్రాన్స్ గీ రోస్ట్ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నీట్‌గా క్లీన్ అండ్ డీవీన్ చేసుకున్న ప్రాన్స్‌లో పసుపు, ఉప్పు వేసేసి ఇలా 1 టేబుల్ స్పూన్ గీ ఏసేసుకొని మాయిశ్చర్ పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ గ్యాప్‌లో మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్‌లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు అండ్ ఒక ఇలాచీ వేసేసి 10-12 ఇలా పొట్టు తీయని వెల్లుల్లి వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అసలైన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇది బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే సేమ్ పాన్‌లో నేను 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. అండ్ అవి కొంచెం బాయిల్ అవ్వడానికి సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ వేసేసి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేయాలి. దీనివల్ల ఏంటంటే ప్రాన్స్ ఆల్రెడీ బాయిల్ అవుతాయి కాబట్టి ఆ ఫిష్ స్మెల్ అనేది అస్సలు రాదు మనకి. నెక్స్ట్ మనకు కావాల్సినంత కారం, ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్‌కి 2 టీ స్పూన్స్ కారం వేశాను. అండ్ కొంచెం వాటర్ వేసేసి ఆ మాయిశ్చర్‌తోనే బాయిల్ చేయాలి. ఇంకా ఎక్కువ వాటర్ అవసరం లేదు. లాస్ట్‌లో మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని దించేసుకోవచ్చనమాట. కావాలంటే మీరు లాస్ట్‌లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైతే కారంగా అప్పటికప్పుడే ఒక 10-15 మినిట్స్‌లో ఈజీగా అయిపోయే రెసిపీ కావాలనుకుంటున్నారో ఇది ట్రై చేసి చెప్పండి. చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.